నమస్తే గాయ్స్, బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నామినేషన్ ఇంకా బన్నీస్ అని ఇద్దరు కలిసిపోయారు. మనకి రీసెంట్గా ఒక వన్ డే ముందు ఒక వీడియోస్ ఇద్దరు కలిసిపోయి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు వీళ్ళు చేసిందంత ఒక నాటకం, వాళ్ళు కావాలనే గొడవపడే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఇంకా వాళ్ళ రీచ్ బాగుంటుందని చెప్పి సబ్స్క్రైబ్ బాగా పెరుగుతారని చెప్పి వాళ్ళు వీడియో చేశారని. దీనివల్ల ఏమైందంటే అంటే సన్నీ యాదవ్ ఫ్యాన్స్ ఇంకా అన్వేషణ ఫ్యాన్స్ ఇద్దరు గొడవపడి ఇంకా ఇది పెద్ద ఇష్యూ చేసి దీనివల్ల అంత హాట్ టాపిక్ ట్రెండింగ్ టాపిక్ వెళ్ళడానికి వీళ్ళు కావాలనే విధంగా గొడవ పడినట్టుగా మన దగ్గర నటించారు. కానీ వాళ్ళంతా నిజం కాదు, అదంతా ఊరికే అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా చాలా మంది ఏదో వీడియోస్ తీస్తున్నారు. అవన్నీ ఇప్పుడు భయంకరంగా వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసి దాని గురించి టాపిక్. ఎందుకంటే ఒక చిన్న క్లిప్ వచ్చింది, ఇంకా సన్నీ యాదవ్ ఇంకా నాన్వేష్ ఇద్దరు కలిసి నవ్వుకుంటూ మాట్లాడుతున్నట్టుగా ఒక చిన్న క్లిప్ వచ్చి వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు. అసలు వీళ్ళిద్దరు ఏ గొడవ పడలేదు, ఇవంతా ఊరికే చేసినారు, వ్యూస్ కోసం చేశారని చెప్పి చాలా మంది ఇప్పుడు ఆ వీడియోస్ పెడుతున్నారు, చాలా బాగా ట్రెండింగ్ గా పోతున్నాయి. అసలు జరిగింది ఏంటంటే అసలు నిజం కాదు, వాళ్ళిద్దరు ఇంకా కలవలేదు. ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ నువ్వు ఆపేయాలని చెప్పి ఇంకా నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఈ గొడవ ఇంకా జరుగుతుంది. అసలు ఏం జరిగిందంటే ఆ వీడియో ఎప్పుడు ఒకసారి యూట్యూబ్ ఫంక్షన్ ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళిద్దరు ఆ విధంగా నవ్వుతూ కామెడీ వీడియో తీసుకుంది. ఎందుకంటే అప్పట్లో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర పెద్ద సబ్స్క్రైబర్స్ లేరు, అంతా చిన్న యూట్యూబ్ ఛానల్ కాబట్టి అప్పుడు ఇద్దరు కలిసి ఇట్లా కొలాబరేట్ ఒక చిన్న వీడియో పెడితే అప్పుడు సబ్స్క్రైబర్ బాగా పెరుగుతారని అప్పట్లో చేసిన వీడియో. కానీ ఇప్పుడు కలిసిన వీడియో అయితే కాదు. ఇప్పటికీ టాపిక్ ఇంకా కూడా గొడవ జరుగుతుంది. కానీ ఆ వీడియో ఇప్పుడు రిలీజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఏమన్నా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వీడియో ఏమో మళ్ళీ వీళ్ళందరూ వీళ్ళిద్దరు కలిసిపోయారు. అట్లా ఫ్యాన్స్ అంతా హిందువులు మన గొడవ పడినంత వేస్ట్, వీళ్ళ కోసం ఇవన్నీ చేశామని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. అదైతే నిజం కాదు, వాళ్ళు ఇంకా కలవలేదు. ఎందుకంటే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ముందు మన అన్వేషణ అన్న ఒక వీడియో పెట్టారు. నేను నీ బర్త్డేని పురస్కరించుకోని 2.5 లక్షల ఒక సైకిల్ కొనిచ్చాను, ప్రపంచ యాత్రకు పోతున్న ఒక యూట్యూబర్కి అని చెప్పాడు. నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇవ్వాలి, ఇంకా ఇలాంటి బెట్టింగ్ యాప్ లేదు నేను ప్రమోట్ చేయను అని చెప్పి నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలని నామినేషన్ అన్న సన్నీ అన్నని కోరగా సన్నీ అన్న దాని ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. కానీ నిజంగానే నామినేషన్ అన్న మాత్రం ఒక యూట్యూబర్కి సైకిల్ అయితే కొనిచ్చారు. ఆ యూట్యూబర్కి దాన్ని రివీల్ చేశారు. ఆ యూట్యూబర్ నిజంగా కొనిచ్చారు. అసలు ఏమేం జరిగిందంటే కూడా ఇంకొక నెక్స్ట్ వీడియో మీకోసం తీసుకొస్తాను ఖచ్చితంగా. అసలు ఏం జరిగింది, అసలు నాన్వేషణ ఎంతమందికి హెల్ప్ చేశారు, ఎంతమందికి ఏ ద్రోహాలు చేశారు, అసలు ఏం జరిగింది అన్న జర్నీ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియో తీసుకొని. ఇప్పటికైతే వీళ్ళైతే ఇంకా కలవలు, ఇంకా గొడవ అయితే దాని గురించి ఏ సొల్యూషన్ లేదు. ఇంకా కూడా నాన్వేషణ వీడియోస్ తీస్తూనే ఉన్నా. నువ్వు ఈ విధంగా నువ్వు బెట్టింగ్ యాప్స్ ఆపే వరకు నేను వీడియోస్ ఎప్పటికీ ఆపనేది. ఇప్పుడు నీ పుట్టినరోజు నెక్స్ట్ నీ పుట్టినరోజు వచ్చిన తర్వాత ఇదే జరుగుతాయి. నువ్వు ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ అన్ని నేను ఆపేస్తానని చెప్తావో అప్పుడే నేను ఇది ఎండ్ చేస్తానని చెప్పి నాన్వేషణ చెప్పాను. కానీ దీనికి ఇంతవరకు బన్నీస్ అనేది రిప్లై అయ్యారు. చాలా మంది యూట్యూబర్స్ అయితే కొంతమంది రియాక్ట్ అయ్యారు. క్రాంతి వ్లాగ్స్ అని పెద్ద యూట్యూబర్ అన్న ఫ్యాక్ట్ వీడియోస్ అన్ని తీస్తూ ఉంటారు. ఆ అన్న కూడా నేను ఇంక నుంచి నేను బెట్టింగ్ యాప్స్ ఎక్కడ ప్రమోట్ చేయను అని చెప్పి అన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా చిన్న కొంతమంది యూట్యూబ్లో ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఇంకా సన్నీ అన్న మాత్రం దీనికి రిప్లై అయ్యేది కాబట్టి మనం ఇంకా వెయిట్ చేస్తూ అసలు ఇది ఏం జరుగుతుందో. అది మొత్తానికి అయితే వాళ్ళైతే కలవలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్సే కాదండి, ఈ విధంగా చాలా అంటే కొన్ని ప్రోడక్ట్స్ గురించి కూడా చాలా మంది చేస్తున్నారు. అంటే ఒకరోజు ఒక ఆయిల్ యూస్ చేసి ఈ ఆయిల్ వాడితే మీ హెయిర్ పెరుగుతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆయిల్ ప్రమోట్ చేస్తారు, ఈ ఆయిల్ పెడితే పెడుతుంది, నెక్స్ట్ ఇంకో ఆయిల్ ప్రమోట్ చేస్తారు. నాకు అర్థం కాదంటే ఫస్ట్ డే ఒక ఆయిల్ యూస్ చేసేటప్పుడు దానివల్ల గ్రోత్ బాగుంటుంది, దాన్నే ప్రమోట్ చేసి మళ్ళీ మార్చి ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇది ఒక మన చూసే వాళ్ళని ఒక స్ట్రాటజీని ఇచ్చేసుకొని వాళ్ళు ఆ ప్రమోషన్ డబ్బు సంపాదించుకోవడమే కానీ దానిలో చాలా వరకు నిజం ఉండదు. ఎందుకంటే ఒకే ఒక యాడ్ని ప్రమోట్ చేయండి, దాని రిజల్ట్ దాన్ని మనం కంటిన్యూ అవుతుంది. ప్రతి రోజు ఒకటి ఎందుకు ప్రమోట్ చేస్తారు చెప్పండి. బెట్టింగ్ యాప్స్ ఎలా ఇదిగో అలానే అండి, రోజుకు ఒక యాప్ని ప్రమోట్ చేయడం, రోజుకు ఒక ఆయిల్ ప్రమోట్ చేస్తూ అవి కొనిస్తూ ఉంటే వీళ్ళకి దాని నుంచి కమిషన్లు ఇంకా వాళ్ళు ప్రమోట్ చేయడానికి వాళ్ళకి కొంచెం మనీ వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. ఈ విధంగానే లోన్ యాప్స్ కొంతమంది జాతకాల గురించి ప్రమోట్ చేస్తున్నారు. ఈ జాతకాల గురించి ప్రమోట్ చేసి ఇలాంటి జాతకాలు ఇలాంటి పెడితే మీకు ఇలా జరుగుతాయి అంటారు. అది ఎంతవరకు నిజం, కొంతమంది జాతకాలు నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కాబట్టి అది వాళ్ళు ఓన్గా తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు, అది వాళ్ళ ఇష్టము. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ ఇది క్లిక్ చేస్తే మీకు ఒక 200 రూపాయలు ఇన్స్టెంట్గా పడిపోతుంది. దీని ద్వారా మీరు ఆడుతూ ఉంటే ఇంకా డబ్బులు వస్తుంది, ఫస్ట్ వచ్చినటువంటి మళ్ళీ పోతుంది, దాన్ని రాపించుకోవడం మళ్ళీ మనం ఇంకోటి దగ్గర అప్పు చేసేట్టు పెడుతూ ఉంటాం. కాబట్టి అందుకని చెప్పి అన్వేషణ ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ మీద ఫోకస్ చేశారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకొంతమంది గేమ్స్ యాప్స్ కూడా ప్రమోట్ చేయాలి. ఈ గేమ్ అని రోజు 5,000 6,000 మీ ఖర్చులకు వస్తాయి, అది ఇదే చెప్తున్నారు. ఇది కూడా కొంతవరకు ఫస్ట్ వచ్చినట్టు మనకి ఖచ్చితంగా పోతుంది. మా ఫ్రెండ్స్లో చాలా మంది కూడా ఈ విధంగానే డబ్బులు అయితే కోల్పోయారు. ఫస్ట్లో వస్తుంది అనుకుని అవన్నీ ఇవన్నీ దానికి టెలిగ్రామ్ ఆ గ్రూప్లో వాళ్ళే దీనికి ఇస్తారు, ఈ విధంగా మీరు పెట్టండి ముందుకెళ్తారు.
ఏదేదో ఇస్తారు, అవన్నీ ఫస్ట్లో వచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ దాంట్లో కూడా చాలా అంటే చాలా మంది డబ్బులు పోగొట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బెట్టింగ్లు కానీ ఈ లక్ గాడే గేమ్లు అన్నీ పర్మనెంటే కాదు, వచ్చినట్టే వస్తాయి, మళ్ళీ అయిపోతాయి. కాబట్టి అవన్నీ నమ్మకుండా మన కష్టపడేదే మనకి ఇప్పటికీ ఉంటుంది. ఇదండి మొత్తానికి అయితే వాళ్ళిద్దరైతే అస్సలు కలవలేదు. ఆ వీడియో ఎప్పుడు వీడియో ఇప్పుడు పెట్టడం కూడా చాలా మంది కన్ఫ్యూజ్ చెప్తున్నారు. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ ఏందో వీళ్ళు కలిసిపోయింది. మళ్ళీ నేను ఈ వీడియో అనలైజ్ చేసి చూసేది ఇప్పుడు వీడియో కాదు, అది ఎప్పుడో వీడియోలో వాళ్ళు ఫస్ట్లో పెద్ద యూట్యూబ్లో కాకముందు కలిసి ఎక్కడో యూట్యూబ్ ఫంక్షన్లో కలిసినప్పుడు వీడియో ఇప్పుడు దాన్ని రివీల్ చేసి దాని వల్ల కూడా మళ్ళీ చాలా మంది వాళ్ళు కాంట్రవర్సీని ఎక్కువ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇది తెలియక చాలా మంది ఇటుపక్క అంటే సన్నీ అన్ని ఫ్యాన్స్ ఇంకా నాన్ వెజ్ ఫ్యాన్స్ ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఇంకో మళ్ళీ ఫైట్ చేసినది వేస్ట్ అయిపోయింది కదా. సురేంద్ర వాళ్ళు కలిసిపోయారు కూడా కానీ కలవలేదు. ఎప్పుడైతే సన్నీ అన్ని ఈ యాప్స్ నేను ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఆపేస్తాను అప్పుడే నాన్ వెజ్ ఆపుతారని అయితే ఆయన మనకి క్లారిటీ ఇచ్చేసింది. కాబట్టి చూడాలి ఇది ముందు ఎంత దూరం పోతుందో. ఇది మొత్తానికి వాళ్ళైతే కలవలేదు. ఖచ్చితంగా కలవరు కూడా. ఎందుకంటే ఎంత పెద్ద ఇష్యూ జరిగినదో వాళ్ళు ఖచ్చితంగా కలిసేది ఏ వీడియోస్ తీయరు. దీనికి ఫ్యూచరే సమాధానం వెళ్ళాల్సిన ఏం జరుగుతుందో ఇదని జరిగింది. మొత్తం రేపైతే నేను అన్వేషణ అన్న యూట్యూబ్ సైకిల్ ఇచ్చారు కదా, దాని గురించి అసలు కనుక్కొని అసలు అదేం జరిగిందని మీకు రేపు వీడియోలో తీసుకొస్తాను. నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్, నాకు సపోర్ట్ చేయండి. మంచి వీడియో కోసం తీసుకొస్తాం. సైనింగ్ ఆఫ్, ఐఎమ్ యువర్ BVK.